ఓకే. సో ఈరోజు సెక్షన్లో మనం రిమైనింగ్ లాస్ట్ సెక్షన్లో మనం ఎలివేషన్ పార్ట్లో కొంత పార్ట్ మనం నేర్చేసుకున్నాం కాబట్టి రిమైనింగ్ పార్ట్ కోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఫైల్ని మనం ఎగ్జిస్టింగ్ ఫైల్ని మనం ఓపెన్ చేసుకోవాలి. సో ఎగ్జిస్టింగ్ ఫైల్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటి రిక్వైర్మెంట్ ఇంకా ఉన్నది అనేది మనం చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 3D వ్యూలోకి వెళ్తాను. ఓకే, సో ఇక్కడ మనం 3D వ్యూలోకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ సెలెక్షన్ చేసుకొని ఈ ఫస్ట్ ఫ్లోర్లో నాకేమవుతుందంటే ఓన్లీ ఏదో ఒక చిన్న పార్ట్ మాత్రమే మనకి ఇక్కడ కనబడుతుంది. మరి మిగతా పార్ట్ అనేది మనకి ఇక్కడ కనిపించాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ప్రాపర్టీ ఎడిటర్లో అన్డిలే అనే ఆప్షన్లో మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ రోడ్ లెవెల్ అని మనం తీసుకున్నాం కదా, సో దాన్ని మనం పెట్టుకుంటే సో ఇక్కడ ఏమవుతుందంటే నాకు ఓవరాల్ది ఇలా వస్తుంది. సో లేదు నాకు ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ వరకే కావాలి అనుకుంటే సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ ఫ్లోర్ వరకుది మనం పెట్టుకుంటే సో ఫస్ట్ ఫ్లోర్లో మనం ఏంటైతే వర్క్ చేసామో సో అదే మనకి ఇక్కడ కనబడుతుంది అనమాట. అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ ద వాల్ బట్టి మనం అక్కడ డిజైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ రోడ్ లెవెల్ అనే దాన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఏంటంటే అవుటర్ వాల్ అనేది మనం ఇక్కడ డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో అవుటర్ వాల్ అనేది మనం డిజైన్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన యొక్క డయాగ్రామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, వాల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాల్లో మనం పారాపెట్ వాల్ అనేది ఏం చేయాలంటే అప్ టు మనం 4.5 అనే థిక్నెస్ తీసుకొని అది ఎంతవరకు కావాలి మనకి, అప్ టు మనకి పారాపెట్ వాల్ వరకు కావాలి. సో కాబట్టి ఆ తర్వాత మనం లొకేషనల్ వాల్లో ఏం చేయాలంటే ఫినిష్డ్ ఫ్రమ్ ఇంటీరియర్ అనేది మనం చెప్తే సో నేను ఇక్కడ అవుట్పుట్ అంటే ఆబ్జెక్ట్ని మనం ఇక్కడ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అంటే డిపెండ్ ఆన్ ప్రాపర్టీ బట్టి నాకు ఇక్కడ అది ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఎక్స్టీరియర్ అనేది తీసుకున్నాను. అంటే అప్పుడు ఏమవుతుంది, నాకు ఆ స్లాబ్ ఏదైతే ఉందో అది నాకు ఆటోమేటిక్గా ఇన్సైడ్ అనేది నాకు కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం ఎంతవరకు దీన్ని డిజైన్ చేసాము అనేది ఇక్కడ మనకి డిసైడ్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో ఇక్కడ మనం ఈ వాల్ ఏదైతే మనకి ఐసోమెట్రిక్ వ్యూలో ఉన్నదో సో మనకి ఇక్కడ చూడాలి మనకి గ్యాప్ లేకుండా మనకి ఇదంతా కూడా ఇక్కడ క్రియేట్ అయిపోయింది.
సో ఇంకా మనకి మిగిలింది ఈ పార్ట్ ఉండిపోయింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఫ్లోర్ పార్ట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు ఏదైతే వాల్ ఉన్నదో ఆ వాల్ని నేను ఏం చేస్తానంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సో నాకు ఇది ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు మనం ఇచ్చేయాలి. సో ఎస్కేప్కి కొడితే నాకు ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళిపోతే సో ఇక్కడ కూడా నాకు ఏమైందంటే పారాపెట్ వాల్ అనేది నాకు డిజైనింగ్ అయిపోయింది. ఓకే, సో దీని తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ చిన్న డిజైన్ అనేది మనకి ఉండిపోయింది. సో దానికోసం నేనైతే ఏం చేస్తానంటే అగైన్ నేను ఇక్కడ మోడల్ ఇన్ ప్లేస్ తీసుకోవడం జరుగుతుంది. అందులో మనకేంటంటే ఇక్కడ జనరిక్ మోడల్ అని మనకి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసి ఓకే అని చెప్పాలి. అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు పిక్ ప్లేన్ అని చెప్పేసి సో నేను ఈ ప్లేన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలాగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ సౌత్ ఎలివేషన్కి వెళ్ళిపోతాను. సౌత్ ఎలివేషన్లో ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఇక్కడ పిక్ ప్లేన్ సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ షేప్ని ఇక్కడ నుండి నేను ఇక్కడ వరకు డ్రాగ్ చేసుకుంటాను ప్రెజెంట్. లేదు అనుకుంటే మనం దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇందులోకి మనం కలిపివచ్చు. అంటే డిజైన్ మనం చేస్తున్నాం కాబట్టి సో ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓకే అని మనం చెప్పాలి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ 3D వ్యూలోకి వెళ్తాం. సో 3D వ్యూలోకి వెళ్తే ఇక్కడ ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీని తాలూకాది ఇక్కడ నాకు 3 feet వచ్చేసింది. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 space 0 అని చెప్పేసి దీన్ని నేను ఇక్కడ అప్లై చేస్తాను. అప్పుడు నాకేమవుతుందంటే అది ఒక 1 feet వరకు ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి ఈ షేప్ అనేది మనకి ఏం చేస్తామంటే ఇది సెలెక్ట్ చేసుకొని 1 space 2 అని చెప్పేస్తే సో నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ లెవెల్కి ఇది కాస్త ముందుకి వస్తుందన్నమాట. అయితే ఇక్కడ మళ్ళీ నాకేంటంటే దీని మీద క్రియేట్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ మనం సెట్ ప్లేన్ తీసుకొని పిక్ ప్లేన్ ఓకే దీని మీద ఎక్స్ట్రూడ్ తీసుకొని ఒక రెక్టాంగులర్ షేప్ని
ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి తీసుకొని దీన్నేమో మనం ఓకే అని చెప్పిన తర్వాత ఇక్కడ నేను దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ ఒక 6 స్పేస్ 0 వరకు ఒక ఇలా తీసుకుంటాను. సో ఇట్లా తీసుకున్న తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ నుండి ఒక 5 స్పేస్ 0 అని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ మళ్ళీ అగైన్ ఏం చేస్తామంటే సెట్ ప్లేన్, పిక్ ప్లేన్, ఓకే. ఈ ప్లేన్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రూడ్. సో ఇక్కడ నుండి రెక్టాంగులర్ షేప్ని మనం తీసుకొని దీన్ని ఈ ఎండ్ వరకు ఇలా తీసుకొని దీన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఓకే అని చెప్తాము. అయితే ఇక్కడ ఏంటంటే నేను 0 స్పేస్ 4 అని చెప్తాను. సో నాకు ఇక్కడ ఇది 4 ఇంచెస్గా నాకు సరిపోతుంది అన్నమాట. ఓకే. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఇందులోని నాకు మళ్ళీ క్రియేట్లోకి వెళ్ళిపోయి ఈసారి మళ్ళీ ఏం చేస్తానంటే సెట్ ప్లేన్, పిక్ ప్లేన్ ఇచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రూడ్ ఇవ్వకుండా వైడ్ ఎక్స్ట్రూడ్ ఇస్తాను. ఓకే. సో వైడ్ ఎక్స్ట్రూడ్ అనేది నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ లాగా నేను ఇలా ఇస్తానన్నమాట. సో దీన్ని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇది 2 స్పేస్ 5 అని ఇస్తాను. ఓకే. తర్వాత మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 0 స్పేస్ 4 అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ 1 స్పేస్ 0 అని ఇస్తే నాకు ఇలా వస్తుంది. అది అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దామంటే సో ఇక్కడ ముందు ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేద్దామంటే మనం ఇక్కడ ఒక లైన్ తీసుకొని ఇక్కడ లైన్ ఏమో 0 స్పేస్ 6 అని మనం పెట్టుకుందాం. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ అని చెప్పి సో దీని బేస్ పాయింట్ని
నేను ఇక్కడ ఫిక్స్ చేసి దాని ఫిక్స్ పాయింట్ ఏమో ఇక్కడ పెట్టుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఆ నెక్స్ట్ దానికి మళ్ళీ మనం ఇక్కడ ఇది డిలీట్ చేసి మళ్ళీ లైన్ అనేది మళ్ళీ మనం తీసుకొని ఇక్కడ నుండి మళ్ళీ 1 స్పేస్ 0 స్పేస్ 6 అని చెప్పి అది అయిపోయిన తర్వాత ఎంటర్ కొట్టేసి ఇక్కడ మళ్ళీ మనం ఇది అండ్ ఇది ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే కాపీ అనే ఒక ఫిక్స్ పాయింట్ తీసుకొని నేను ఇక్కడ దీనికి పాయింట్ని ఇలాగ ఫిక్స్ చేసుకుంటాను. ఓకే, సో ఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ దీన్నేమో ఏం చేస్తానంటే మూవ్ అని చెప్పి ఈ పాయింట్ని ఇక్కడ నేను పెట్టుకుంటాను. సో అదేమో సో ఇక్కడ మనం దాన్ని కంట్రోల్ జెడ్ చేసేసి ఇక్కడ నేను డిలీట్ చేసుకొని ఇక్కడ లైన్ అని చెప్పి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక లైన్ తీసుకొని 0 స్పేస్ 6 అని చెప్పి ఆ తర్వాత ఎస్కేప్ కీ కొట్టి సో అంటే చేయడానికి కొంచెం కాంప్లికేట్ లాగే ఉంటుంది, బట్ రిజల్ట్కి వచ్చేసరికి నాకు బాగుంటుందన్నమాట. అంటే మనకి ఇక్కడ ఎలివేషన్స్లోని ఎలాగా డిజైన్స్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక లైన్ తీసుకొని 0 స్పేస్ 6 అని చెప్పి ఎంటర్ కొట్టేసి అంటే ఎక్స్ట్రూడ్కి వైడ్ ఎక్స్ట్రూడ్కి అసలు ఏంటి తేడా ఉన్నది అనేది మనం ఇక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్స్ట్రూడ్ అంటే మనకు తెలిసిందే, ఓకే, కానీ మరి వైడ్ ఎక్స్ట్రూడ్ వల్ల నాకు కలిగే అడ్వాంటేజ్ ఏంటి అనేది మనం ఇక్కడ తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను సో ఓకే ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. ఎప్పుడైతే నేను ఇక్కడ ఓకే అని చెప్పానో నాకు ఇక్కడ ఏమైందంటే ఆటోమేటిక్గా చూసారా ఇక్కడ నాకు ఈ వైడ్ ఎక్స్ట్రూడ్లో ఏమైందంటే ఇక్కడ నాకు వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ లెవెల్కి నాకు అక్కడ అది ఆటోమేటిక్గా నాకు అక్కడ కట్ అయిపోయింది అనమాట. ఓకే, సో దీన్ని ఫైనల్గా నేను ఓకే అని చెప్పేసాను అనుకోండి, నాకు ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా ఒకటే, ఇదంతా కూడా ఒకటి కిందే మనకు క్రియేట్ అవుతుంది. చూసారా, అంటే మనకు అసలు ఎందుకు అలా నేను తీసుకున్నాను అనేది తీసుకుంటే ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ సౌత్లోకి వచ్చేసాను అనుకోండి, అంటే ఫ్రంట్ పార్ట్లోకి వస్తే ఇక్కడ నాకు డిజైన్ అనేది మనకి ఐసోమెట్రిక్ వ్యూలో అయితే ఇక్కడ చూడండి ఇప్పుడు
అంటే మనకి ఎలివేషన్ చే చేయడం అనేది మనకి ఇక్కడ తెలియాలన్నమాట. అంటే ఎలా మనం చేసుకుంటే దానికి అవుట్పుట్ వస్తుంది అనేది మనం ఇక్కడ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లోని మళ్ళీ నేనేం చేస్తానంటే రోడ్ లెవెల్కి వచ్చేస్తాను. రోడ్ లెవెల్లో నాకు ఇక్కడ ఏం చేస్తానంటే బేసిక్గా క్రియేట్లోకి వెళ్ళిపోతే మళ్ళీ నేను ఇక్కడ మోడల్ ఇన్ ప్లేస్, సో అలాగే ఇక్కడ మనకి జనరిక్ మోడల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. ఆ తర్వాత ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఎక్స్ట్రూడ్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుండి నాకు ఇక్కడ ఒక రెక్టాంగిల్ తీసుకొని ఈ పాయింట్ దగ్గర నుండి ఇక్కడ వరకు నేను ఏం చేస్తానంటే ఒక తీసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ 2:0 అలాగే ఇది సెలెక్ట్ చేస్తే నాకు ఇక్కడ డైమెన్షన్ అనేది వచ్చింది. బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏదైతే ఈ వాల్ ఉందో ఫర్ సపోజ్ ఇది ఇక్కడ వాల్ ఉంది కదా, సో ఇక్కడ నేను అలైన్ అని చెప్పి దీనికి ఇది అలైన్ చేసుకుంటాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫైనల్గా దీన్ని ఓకే చెప్తాను. అయితే ఓకే చెప్పినప్పుడు దీని హైట్ ఏమో 3 feet ఉన్నది. ఓకే, 3 feet ఉంది కాబట్టి నేను ఐ విల్ మేక్ ఇట్ ఎస్ 2:0. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది ఫర్ సపోజ్ క్రియేట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నేను మళ్ళీ వైడ్ ఎక్స్ట్రూడ్ అని నేను తీసుకొని ఇక్కడ పిక్ ప్లైన్ ఇక్కడ నేనేం చేస్తానంటే మళ్ళీ ఒక రెక్టాంగులర్ షేప్లో ఇక్కడ వరకు ఇలా నేను తీసుకొని నేను దీన్ని ఓకే అని చేస్తాను. సో దీన్ని నేను ఐసోమెట్రిక్ వ్యూలో పెట్టుకుంటాను. ఓకే, ఐసోమెట్రిక్ వ్యూలో పెట్టుకొని దీనికి నేను ఏం చేస్తానంటే మరి ఇక్కడ తగ్గించుకుంటే నాకు ఏమైందంటే ఇక్కడ ఏంటంటే ఏదైనా ఒక ప్లాంటేషన్ టైప్ లాగా నాకు వేసుకోవడానికి ఇది నాకు ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ నాకు ఏంటంటే ఫ్రంట్ ఎలివేషన్ అంటే ఇది సౌత్ ఎలివేషన్లోకి వెళ్తాను. సో సౌత్ ఎలివేషన్లోకి వెళ్ళిపోయి దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ వరకు నేను డ్రాగ్ చేసుకుంటాను.
అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ 3D వ్యూలోకి వచ్చేసరికి దీన్ని నేను ఇక్కడ ఓకే అని చెప్తాను. సో ఇక్కడ నాకేమవుతుందంటే ఇలాగా తీసుకున్నప్పుడు ఇక్కడ నాకు గేట్ దాటేసి వచ్చేసింది కదా. సో కాబట్టి నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మళ్ళీ డబుల్ క్లిక్ చేసుకొని మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి, మనం దీన్ని మళ్ళీ అగైన్ సౌత్ ఎలివేషన్లోకి వెళ్తే దీన్ని ఇక్కడ వరకు తగ్గించుకోవాలి. సో అప్పుడు నాకేమవుతుంది ఇక్కడ అంటే మనం ఏం చేయాలంటే అది చూసుకోవాలి. సో మనకి అది ఎక్కడి వరకు కావాలి. ఇక్కడ ఇది చూడండి, మనకి ఇది ఉండిపోయింది, వైడ్ ఎక్స్ట్రూజన్ ఉండిపోయింది. సో దీన్ని కూడా నేను ఏం చేయాలంటే దాంట్లోకి తగ్గించుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు నాకు ఇక్కడ అంటే మనం ట్రీస్ అది పెట్టుకున్నప్పుడు బుషెస్ కానీ ప్లాంట్స్ కానీ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే నేను ఈ ఏరియాలో పెట్టుకోవడానికి ఫస్ట్ నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. ఓకే, అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఈ వాల్ ఉంది కదా, దీన్ని మనం ఓకే అని చెప్పేసి సో ఇక్కడ ఈ ఫ్రంట్లో అంటే సౌత్ ఎలివేషన్లోకి మళ్ళీ మనం వెళ్ళిపోయి ఇక్కడ ఏం చేయాలంటే మనం అగైన్ ఏం చేస్తామంటే మనం మోడల్ ఇన్ ప్లేస్, అలాగే ఇక్కడ మనకి జనరిక్ మోడల్ ఓకే, అండ్ ఇక్కడ మళ్ళీ మనం ఓకే అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే నేను పిక్ ప్లాన్ సెట్ ప్లాన్ కాకుండా నేను ఏం చేస్తానంటే ఇక్కడ సెట్ ప్లేన్ అని చెప్పేసి ఇక్కడ పిక్ ప్లేన్ అంటే నాకు ఈ ప్లేన్ మీద కావాలి కాబట్టి ఇక్కడ నేను ఇలా సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ షేప్ని ఇక్కడ ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వరకు మనం ఏం చేద్దామంటే రెక్టాంగులర్ షేప్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టేసుకొని దీంట్లోని నేను ఇక్కడ ఏం చేయాలనుకున్నానంటే ఇక్కడ మళ్ళీ నేను రెక్టాంగులర్ షేప్స్ని తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ఇలా ఒకటి, అలాగే ఇవి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ అని చెప్పి ఒక బేస్ పాయింట్లో నాకు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా పెట్టుకుంటాను. అయితే ఇక్కడ నాకు ఏం చేయాలంటే ఫస్ట్ స్ప్లిట్ వేసుకోవాలి. ఇక్కడ స్ప్లిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ నేను స్ప్లిట్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు అంటే మనం వర్క్ చేసినప్పుడే ఆటోమేటిక్గా నాకు కొన్ని కమాండ్స్ అనేది కవర్ అవుతున్నాయి. సో ఎక్స్టెండెడ్ కార్నర్ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు నేను దీనికి చెప్పాను అనుకోండి, అక్కడ కట్ అవుద్ది. అలాగే దీనికి అండ్ దీనికి నేను చెప్పాను అనుకోండి, ఈ పార్ట్ ఇలా కట్ అవుద్ది. అలాగే మళ్ళీ అగైన్ నేను మళ్ళీ దీనికి చెప్పాను అనుకోండి, అలాగే
ఇక్కడ. సో మనకి ఆ కమాండ్ మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇది ఓకే అని చెప్తే సో ఇది ఎంత ఉంది, సో ఇక్కడ నేను ఓన్లీ 0 స్పేస్ 6 ఇంచెస్ అనేది పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను 3D వ్యూలోకి వచ్చాను అనుకోండి. సో 3D వ్యూలో నాకు ఇది ఎక్స్ట్రాగా వాల్ దగ్గర చిన్న ఏదో డిజైన్ లాగా నేను పెట్టుకున్నాను. ఈ బ్లాక్స్లో నేను లైట్ ఏదో పెట్టుకోవడానికని నేను అలా పెట్టుకున్నాను అనమాట. ఓకే, సో ఇది ఓవరాల్గా అంటే ఓవరాల్గా ఒక సింపుల్ ప్లాన్ అనేది నేను తీసుకొని నాకు అవుటర్ పార్ట్లో ఎలాగ షేప్ని నేను క్రియేట్ చేసుకోవాలి అనే దాన్ని బేస్ చేసుకొని అంటే నాకు వచ్చిన ఐడియాతో ఒక సింపుల్ బిల్డింగ్ని ఫ్రంట్ ఎలివేషన్ అనేది మనం ఎలాగ చేసుకోవాలి అన్నది మనం ఇక్కడ నేర్చుకోవడం జరిగింది. ఓకే, తర్వాత ఒక్కొక్కసారి మనం డిజైన్స్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతే మన ప్లాన్లో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోతే ఇందులోని నాకు ఇక్కడ ఒక కాలం టైప్ లాగా ఇచ్చాడు చూసారా. సో ఆ కాలం టైప్ని కూడా మనం ఇక్కడ ఏం చేస్తామంటే మోడల్ ఇన్ ప్లేస్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నాకు జనరిక్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఓకే, ఇక్కడ ఓకే అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ట్రూడ్ అని చెప్పేసి నేనేమో ఒక రెక్టాంగులర్ షేప్, సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేను ఇది తీసుకొని దీన్ని ఓకే అని చెప్తాను. అయితే ఇందులోని నేను ఏం చేస్తానంటే 10 స్పేస్ 0 అనేది ఇచ్చేసి అప్లై చేసుకుంటా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ ఏం చేయాలంటే మనం 3D వ్యూలోకి వచ్చేయాలి. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నాకు అంటే ఇది ఇంత అంటే ఇందులో ఇక్కడ ఇంత ఎలివేషన్ చేసినప్పుడు మనకి ఏంటంటే కంపల్సరీగా ఒక బ్యాలెన్స్ అంటే మనం ఏం చేస్తాం ఫ్రంట్కి చాలా పార్ట్ని డిజైనింగ్లో మనం పెట్టేసుకున్నాం అంటే వెయిట్ అక్కడ తీస్తాం. సో వెయిట్ ఎప్పుడైతే పడుతుందో మనకి కంపల్సరీగా ఇక్కడ ఏం చేయాలంటే మనకి సపోర్టర్ అనేది మనకి కావాల్సి ఉంటుందన్నమాట. సో అందుకని మనం ఇలాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇందులో ఏంటంటే బై డిఫాల్ట్గా మళ్ళీ మనం ఎలివేషన్ లెవెల్లోకి వద్దాం. సో వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇదంతా కూడా ఓకే అయిపోయింది కాబట్టి సో ఇది రోడ్ లెవెల్, ఇది కాంపౌండ్ లెవెల్, అలాగే ఇక్కడ మనకి ఏంటైంది స్లాబ్ లెవెల్ ఉంది కదా. సో ఇది స్లాబ్ లెవెల్ ఏమో మనకి ఏమైంది ఇక్కడ 0, 1 అలాగే ఇందులో మనకి జీరో 2 అని మనం మార్చుకోవాలి. అలాగే ఇందులో మనకి అప్ టు పారాపెట్ వాల్ వరకు ఇది వచ్చేది కాబట్టి ఈ లెవెల్ని మనకి ఈ లెవెల్ కూడా మనం ఇది వాడుకున్నాం కాబట్టి సో దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ కూడా మనం 0.5 అని చెప్పేసి సో
సో దీన్ని కూడా మనం సెకండ్ ఫ్లోర్ లెవెల్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇది సెలెక్ట్ చేసి దీన్ని ఇలా డౌన్కి చెప్పామనుకోండి, అది డౌన్ లెవెల్లోకి వెళ్తే ఇక్కడ నాకు ఎలివేషన్ పార్ట్ అనేది నీట్గా కనబడుతుంది. సో ఇక్కడ ఇప్పుడు చూడండి, నాకు సౌత్ ఎలివేషన్లో నాకు ఇలా ఉంది. ఓకే, అదే ఫర్ సపోజ్ నేను నార్త్ వ్యూలోకి వచ్చాను అనుకోండి, అంటే నార్త్ వ్యూ అంటే బ్యాక్ సైడ్ నుండి, సో బ్యాక్ సైడ్ నుండి నాకు దీని తాలూకా డిజైన్ అనేది మనకి ఎలా వచ్చింది అనేది ఇది మరొక పార్ట్. ఇలాగా మళ్ళీ ఈస్ట్ నుండి ఎలా ఉంది పార్ట్, అలాగే మనకి వెస్ట్ నుండి ఎలా ఉంది అనేది అదే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ జనరేట్ చేసి పెడుతుంది అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా మనం మోడల్స్ అనేవి మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో దాని ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ అనేది ఈజీ అవుతుంది మనకి. ఓకే, సో ఇక్కడ మీకు ఏం చేస్తానంటే, మీ గ్రూప్లో ఆల్రెడీ ఫ్లోర్ ప్లాన్ పెట్టానో లేదో నాకు తెలియదు. సో నేను మళ్ళీ ఈరోజు ఒక 3 టైప్స్ ఆఫ్ పీడిఎఫ్స్ని నేను మీకు పెట్టేస్తాను. సో అందులో ఏదో ఒకటి చూస్ చేసుకొని మీరు కూడా నాకు ఫ్రంట్ ఎలివేషన్ అనేది తయారు చేసి నాకు చూపించారు. ఓకే, సో అది ఈరోజు క్లాస్.